నిన్ను ప్రేమించి నీ కోసం తన పవిత్ర రక్తాన్ని క్రయధనముగా చెల్లించిన ప్రేమామూర్తి నా యేసు. లేకపోతే ఎందుకండి ఆ శ్రమ ఆయనకి? కొంతమందికి ఆయన ఎంత విలువైన రక్షణ ఇచ్చాడో అర్థం కాల కొంతమందికి. ఆయనకి ఏం అవసరం అండి? మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాం. ఆ యేసును నేనే, నన్ను బంధించండి అని తన్ను తాను అప్పగించుకునే అవసరం ఆయనకి ఎందుకండి? ఆయన అప్పగించుకోకపోతే మనందరం నశించక తప్పదు. ఆయన అప్పగించుకోకపోతే మనకు నరకం తప్పదు. ఆయన అప్పగించుకోకపోతే మనం శిక్ష అనుభవించక తప్పదు. మనల్ని విడిపించడానికి మన స్థానంలో భూమి మీద దేవుడే తాను అలాగొచ్చి మన కోసం అలా ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అయితే తప్ప మానవ జాతికి రక్షణ లేదు కనుకనే ఆయన భూమి మీదికి రావటం, సిలువనెక్కటం, ప్రాణం పెట్టటం, సమాధి చేయబట్టం, మూడవ నాడు పునరుత్థానుడై తిరిగి లేవటం, ఇవన్నీ కేవలం మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. కాసేపు చేతులు చాపి ఇలా ఉంచగలవా? చేతులు టైట్గా ఇలా చాపి కాసేపు ఉంచగలవా? అలా పైకి నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. అలాగున్న పైకి క్షణాల్లోని గోడలు భయంకరమైన బాధ. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు అతి దారుణమైనటువంటి యాతన నా ప్రభు అనుభవించాడు. వచ్చిందే అనుభవించడానికి. లేకపోతే నీకు నాకు రక్షణ లేదురా తల్లి, లేదన్నా. అన్ని గ్రంథాలు చెప్పినాయి అదే. పరమాత్ముడు రుధిరం కార్చకపోతే మనం పరలోకానికి వెళ్ళే దారే లేదు అని. సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా తనను తాను ఆహుతించుకోకపోతే ఈ సృష్టి విమోచింపబడటం సాధ్యం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది దేవుడు నిరూపించిన సత్యం. ఇది దేవుడు చెప్పమన్న సత్యం. దేవుడు ఇవ్వమన్న హెచ్చరిక. దేవుడు ఇవ్వమన్న పిలుపు.